మీకు తెలుసా ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న ఆహారాన్ని ఎప్పుడూ దేవుళ్ళకి ఎందుకు పెట్టరో? ఎందుకో నేను చెప్తాను, తెలుసుకుందాం రండి. క్షీరసాగర మథనం జరిగిన తర్వాత మోహిని అవతారంలో ఉన్న విష్ణువు దేవుళ్ళందరికీ అమృతాన్ని పంచిపెడుతూ ఉంటారు. ఆ సమయంలో రాహు, కేతువు ఇద్దరు రాక్షసులు దేవుళ్ళలో కలిసిపోయి అమృతాన్ని తాగేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని కనిపెట్టిన సూర్యచంద్రులు విష్ణువుకి చెప్తారు. వెంటనే విష్ణువు తన రూపంలోకి మారి సుదర్శన చక్రంతో వాళ్ళ శిరస్సును ఖండిస్తారు. అప్పటికే ఆ అమృతం వాళ్ళ గొంతులో ఉండడంతో తెల్లటి లాలాజలం ఇంకా రక్తంతో కలిసి 2 చుక్కలు భూమిపైన పడతాయి. దాని నుండి ఉల్లి, వెల్లుల్లి మొక్కలు పుట్టుకొచ్చాయి. రాక్షసుల రక్తం నుంచి పుట్టుకొచ్చిన వాటిని స్వచ్ఛమైనవి కాదని వాటిని నిషేధించారు. అంతేకాకుండా ఉల్లి, వెల్లుల్లిని తింటే రజోగుణం పెరుగుతుంది. దానివల్ల కోపం, అజ్ఞానం, కోరికలు పెరుగుతాయని సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. అందుకే వీటిని దైవ సేవలో నిమగ్నమైన యోగులు, వైష్ణవులు, సిద్ధులు పూర్తిగా తినడం మానేశారు. మనలో చాలామంది ఇళ్లలో కూడా పండుగ రోజుల్లో ఉల్లి, వెల్లుల్లితో చేసిన ఆహారం తినకూడదని మనకు చెప్తూనే ఉంటారు. ఇలా చేయటం వల్ల కనీసం ఆ రోజులలో అయినా ప్రశాంతంగా దేవుడికి దగ్గరగా ఉంటామని వాళ్ళ భావన. మీలో ఎంతమంది ఇళ్లలో ఉల్లి, వెల్లుల్లి పండుగ రోజుల్లో తినొద్దని చెప్తారో కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.